నమస్తే. ఒక దేశాన్ని నాశనం చేయడం ఎలా? మీకు తెలుసా? ప్రపంచంలో చాలా దేశాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభాలను సృష్టించేది అమెరికాలో ఉన్న ఒక ఎన్‌జీఓ సంస్థ. ఈ సంస్థ ఇప్పటి వరకు 50 నుంచి 60 దేశాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలను సృష్టించింది. ఆ సంస్థ ఒక దేశాన్ని నాశనం చేయడానికి కావాల్సిన శిక్షణ మరియు ఆర్థిక సాయం చేస్తుంది. ఆ సంస్థ పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థను స్థాపించింది జీనే షార్ప్ అనే ఒక రాజకీయ శాస్త్రవేత్త. ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాశాడు, ఫ్రమ్ డిక్టేటర్షిప్ టు డెమోక్రసీ. ఈ పుస్తకంలో 198 వ్యూహాలు రచించబడ్డాయి. మన చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో ఇలాంటి 198 వ్యూహాలను అమలు చేసి ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను సృష్టించారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాలు ఎదురైనా ఈ సంస్థ, ఈ వ్యూహాలు ఆ దేశంలో అమలు కాబడి ఉంటాయి. ముందుగా ఒక దేశంలో ఉన్న ఎన్‌జీఓలను సెలెక్ట్ చేసి ఆ ఎన్‌జీఓలకి ఫారెన్ ఫండింగ్ పంపిస్తుంది. అక్కడున్న ఎన్‌జీఓను ఉపయోగించుకుని ఆ దేశంలో అసంతృప్తిగా ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను, రాజకీయ నాయకులను ఉపయోగించుకుని చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద ఉద్యమాలుగా మారుస్తుంది. ఆ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అనుకూల మీడియా, సోషల్ మీడియా, అంతర్జాతీయ మీడియాను ఉపయోగించి ప్రజల్లో అసంతృప్తి, అసహనాన్ని, అపనమ్మకాన్ని సృష్టించి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ఆ ప్రభుత్వం మీద తిరగబడేలా చేస్తారు. మణిపూర్లో గొడవలు, రైతుల ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు అంటూ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు భారతదేశం మీద జరిగాయి. ఇలాంటి ఎన్ని జరిగినా భారతదేశాన్ని ఏం పీకలేకపోయారు. ఈ దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలే ఈ దేశానికి శ్రీరామ రక్ష. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.